పార్టీ 30 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్న జేపీ యూత్ మరి ఆనాడు 40 మందితో 1979లో స్థాపించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు పోనీ 40 మందిలో ఎవరైనా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికపరమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా లేరు. అందరూ మధ్యతరగతి కుటుంబం, చిన్న కుటుంబాలు అయినప్పటికీ ఎక్కడో జయప్రకాష్ నారాయణ ఎవరో తెలియదు మనకి. కానీ ఆయన భావాలను, వాళ్ళ ఆశయాలను, వాళ్ళ సమాజానికి ఉపయోగపడిన వ్యక్తిత్వాన్ని నచ్చి మరి ఈ రోజు ఆయన గురించి, ఆయన సేవల గురించి మీరు ఒక జంగారెడ్డి ప్రాంతంలో జేపీ యూత్ అని పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి ఇంతమంది యూత్ తయారు చేయడం అంటే మామూలు విషయం కాదండి. మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నా. వీళ్ళు చాలా యూనిట్గా ఉంటారు. ఒకవేళ ఆళ్ళలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి, అలాగని బయట వారు ఏదైనా ఏరు పెడితే మనకి కాడేసేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ యూనిటీ అలా ఉండాలి. అన్నదమ్ములు చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ బయట వ్యక్తులు రానివ్వరండి. ఎవరికైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా వాళ్ళు ఎవరైనా అన్నా యూనిటీగా ఉండి ఒక్కసారిగా గెచ్చిస్తారు. వీళ్ళు అంత మంచి పేరు కూడా ఉంది జేపీ యూత్ కి. నేను చాలా సందర్భాల్లో చూశాను. మన ముస్తాఫా గారికి ఏదో చిన్న విషయం ఏదో వస్తే మొత్తం 50 వచ్చారు. అప్పుడు 90% ఎక్కువ తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. నిజంగా ముస్తాఫా గారు అన్నట్టు జేపీ సెంటర్ నుంచి ఎదిగిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు, మంచి పదవులు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఏ కార్యక్రమం పెట్టినామండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా జేపీ యూత్ దగ్గరకు వచ్చి ఇక్కడ జయప్రకాష్ నారాయణ దండేసి వెళ్లాలని ఒక సాంప్రదాయాన్ని సృష్టించారు. ఎవరో ముస్తాఫా గారు, దుర్గారావు గారు మొదటి నుంచి కూడా. ఎంతమంది ఉన్నా సరే వచ్చి విగ్రహం దండేసి వెళ్తాం. యూత్ ని మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ ఇప్పుడే చెప్పారు ముస్తాఫా గారు, ప్రతి నెల కూడా కార్యక్రమాలు పెడుతుంటే మామూలు విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అయినప్పుడు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో ఈ సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు తెచ్చుకుని, మంచి పేరు తెచ్చుకుని సమాజంలో మంచి వ్యక్తులు నిలబడాలని. అలాగే ఎంతో చూసాం చిన్నారులు, మన పని వాళ్ళ మేనగోళ్ళు అమ్మాయి చాలా బాగా పడింది. వాళ్ళ అమ్మగారు మైకి పట్టుకుంటేనండి చేయి పెట్టి గట్టేస్తుంది. అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది. అలాగే ఇంకో పాప కూడా బాగా పడింది. మరి అలాగే మనం ఏమైనా సరే చాలా మంచి కార్యక్రమం చేస్తారో ఆహ్వానించారని చెప్పి మేము అక్కడ కార్యక్రమాన్ని వదిలి మరి మీ కార్యక్రమానికి వచ్చామండి. మనస్ఫూర్తిగా మరి చాలా ఆనందంగా వచ్చాం, ఇష్టంగా వచ్చాం. మరి నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. 70 సంవత్సరాలు పూర్తయింది మన స్వాతంత్రం వచ్చి. 79లోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా మన చెస్ క్రీడాకారులకి, పాటలు పాడే గాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జేపీ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జయప్రకాష్ యూత్ ఫెడరేషన్ గతంలో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ప్రారంభించాం. ఇక్కడ నుంచి కార్యక్రమాలు వరుసగా దాదాపుగా ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం ఉంటుంది. ఇక ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టుగా జేపీ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ యూత్ ని ఈ వేదిక మీద ఉన్న ఎంఎస్ దుర్గారావు, అల్లావుద్దీన్, పిల్నాయిశ్వరరావు, మరి ఏసో రంగ, లింగయ్య గారు, ఇటువంటి పెద్దలంతా కలిసి ఆ రోజు 79లో విగ్రహం పెట్టారు. 81లో యూత్ ని స్టార్ట్ చేశారు. తర్వాత ఇచ్చేది ఏమిటి అనేటువంటి తెలియాలి. ఎక్కడో ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశామంటే ఎప్పుడో చనిపోయినటువంటి వ్యక్తి, 1979లో చనిపోయినటువంటి వ్యక్తి. మరి అప్పటి నుంచి కూడా జంగారెడ్డిగూడెంలో మరి ఎన్నో యూత్లు జంగారెడ్డిగూడెం పట్టణంలో రావటం కనుమరుగు